యేసయ్య మరి మధురమైన నామంలో మీ అందరికీ శుభములు. మరి అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. కొంతమంది సెలవులకు వెళ్ళి వచ్చినట్టున్నారు, కొంతమంది లాంగ్ బ్రేక్ తీసుకొచ్చారు, కొంతమంది చాలా రోజుల తర్వాత మన మధ్యకి వచ్చినారు. ఏదేమైనా మనము ఎన్ని బ్రేకులు తీసుకున్నా, ఎంత దూరం వెళ్ళినా, ఎట్లొచ్చినా యేసయ్య మాత్రం సేమ్ టు సేమ్. ప్రైజ్ ద గాడ్. అటువంటి దేవుడు మనకు ఉన్నందుకు దేవునికి వందనాలు, ఆయనకి కృతజ్ఞతలు. సో లాస్ట్ వీక్ గుర్తుందా, కొన్ని విషయాలు విన్నాం మనం. గుర్తుందండి? ఏంటి విషయాలు? ఆరోగ్యం, సంబంధాలు, ఆరోగ్యం, ఆర్థికం. ఓకే. సో వీటన్నిటి ద్వారా మనము కొన్ని తప్పులు చేసి, అంటే మన తప్పులు చేసి దాన్ని అవరోధంగా చేసుకుని దేవునిలో మనము ఎదగలేకపోతున్నాము, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాము. ప్రైజ్ ద లార్డ్. మరి చాలా వాస్తవమైనటువంటి విషయం అది. ఎనీవే, ఈరోజు నాకెందుకో ప్రార్థిస్తుంటే ఒక విషయాన్ని షేర్ చేసుకున్న, లాస్ట్ టైం విన్న సంబంధాలు చాలా విలువైనవి. ఈ రోజుల్లో, ఈ జనరేషన్స్లో సంబంధాలకు విలువ లేని రోజులు వచ్చేసాయి. అంత డబ్బే ప్రాధాన్యం. డబ్బు సంపాదిస్తుంటే ఓకే, ఏదైనా కొనుక్కోవచ్చు అనుకుంటారు. కానీ ఏమండి, సంబంధాలు కొనుక్కోలేం. పక్కా ఛాలెంజ్. మీరు ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ సంబంధాలని మనము కొనుక్కోలేం. అది దేవుడి నేచర్ మనలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఎస్టాబ్లిష్ కాగలవు. కనుక ఒక దేవుడు యాక్చువల్గా మనం మనం చాలాసార్లు కోరుకుంటాం కదా. అంటే దేవుడికి ఇష్టమైంది నాకు చేయాలని ఉందనుకుంటాం. దేవుడికి ఇష్టమైందే నాకు రావాలి, దేవుడు అనుకుందే నా జీవితంలో జరగాలి అని. ఓకే. సో ఎంతమందికి కుటుంబాలు ఉన్నాయండి ఇక్కడ? కుటుంబాలు అంటే ఓన్లీ పెళ్ళైన వాళ్ళు అనుకోకండి. ఓకే, కుటుంబాలందరికీ ఉన్నాయి. అయితే ఈ కుటుంబాలు చాలా ఇంపార్టెంటు లైఫ్లోనే కాదు, టోటల్ ఈ భూమి మీదనే, సృష్టిలోనే కుటుంబము చాలా ముఖ్యమైనది. ఈవెన్ దేవుని మైండ్లో కూడా అనుకున్న వాళ్ళు ఎంతమంది? ప్రైజ్ ద లార్డ్. చాలా జ్ఞానం వచ్చేసింది మనకి. ఇట్ ఈస్ ట్రూ. రిలేషన్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంటు. ఈ రిలేషన్షిప్ అన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతాయండి? ఒక కుటుంబంలో మొదలవుతాయి. జనరల్గా కుటుంబం అంటే ఏంటండి? ఓకే కదా. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, మా చిన్నప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి, జాయింట్ ఫ్యామిలీస్. ఆ జాయింట్ ఫ్యామిలీస్, మేము ఒక ఊరికి వెళ్తే, ఇక్కడే ఉంది దగ్గరలో ఊరు, ఆ ఊరికి వెళ్తే అక్కడ మా బంధువులందరూ కంబైన్డ్ ఫ్యామిలీ అనమాట, జాయింట్ ఫ్యామిలీ అనమాట. కానీ సమస్యే ఉండేది కదా అప్పుడు నాకు. ఎవరింట్లో అందరు కలిసే ఉంటారు కదా, ఎవరి రూమ్లో కూర్చున్నా నో ప్రాబ్లం. ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు చాలా సంవత్సరాల తర్వాత. ఇప్పుడు అక్కడికి వెళ్తే మోమాటం. ఎవరింట్లో 2 నిమిషాలు ఎక్స్ట్రా కూర్చుంటే వేరే వాళ్ళు ఫీల్ అయిపోతారు. కానీ రియల్లీ ఈరోజు కూడా కొన్ని ఫ్యామిలీస్ ఉన్నారు, ప్రయత్నిస్తున్నారు జాయింట్గా ఉండడానికి. గాడ్ బ్లెస్ దెమ్. ఎనీవే, జాయింట్ ఫ్యామిలీలో ఉన్న నష్టాలు, లాభాలు, దానికి ఆపోజిట్ న్యూక్లియర్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీ. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి నష్టాలు, లాభాలు అవి చెప్పుకునే క్లాస్ కాదు ఇది. ఎనీవే, టోటల్గా ఒక ఫ్యామిలీ సిస్టమ్, ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అనేది మనం కాసేపు కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం. ఎలా ఉండాలి అంటే అండి, మన సొంత క్యాలిక్యులేషన్స్, మన కొంత ఇమేషన్స్, కానీ దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుంది. మరి ఊరిని నేర్చుకోవడం కాదు, లెట్ us ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. మనం దాన్ని మన కుటుంబాల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ దృష్టితోనే మనం ఈరోజు నేర్చుకుందామండి. ఊరిని నేర్చుకున్న జ్ఞానం వచ్చేసింది, అబ్బా భలే ఉంది ఈరోజు వాక్యాలు అని చెప్పడం కాదు. కానీ మనం ఏమి చేసినా ఏమండి, ఇది చదివినప్పుడు మనం ఎందుకు చదవాలి? ఎవరైనా ప్రశ్నలు వేసినప్పుడు మనం దీంట్లోంచి జవాబులు చెప్పాలి. అబ్బా సహోదరుడికి భలే నాలెడ్జ్ ఉందా అనుకోవాలి. కాదండి, దానికోసం చదవం మనం.
మనం ఏమి చదివినా మనల్ని మనము కట్టుకోవడానికి, బలపరచుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడాలి. ఓకే, ఆ ప్రయత్నం ఈరోజు చేద్దామండి. సో అందరం కోరుకుంటున్నాము సంకీర్తనారాధన. మొన్నటి వరకు అనుకునేవాడిని సంకీర్తనారాధన చిన్నపిల్ల 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 అనుకుంటూ ఉండేవాడిని నేను. 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకేం చిన్నపిల్ల, ఎంత మెచ్యూరిటీ రావాలి మనకి కదండి. ఎనీవే, అయితే మనం బలపడాలి అనుకుంటున్నాము, కానీ ఎలా బలపడుతుంది ఏమండి? ఏ ప్రపంచంలో ఏ సొసైటీ అయినా, సొసైటీని ఏమంటారు తెలుగులో, ఏ సమాజమైనా, ఏ దేశమైనా ఫర్ దట్ మ్యాటర్ బలంగా ఉండాలి అంటే అక్కడ కుటుంబ వ్యవస్థ అనేది బలంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది ఏకీపిస్తారు? చప్పట్లు కొట్టండి. ఎక్కడైనా సరే, ఏ వ్యవస్థ అయినా సరే స్ట్రాంగ్గా ఉండాలంటే అక్కడ కుటుంబ వ్యవస్థ ఎక్సలెంట్ ఉండాల్సిందే, అప్పుడే అవి బాగుపడతాయి. ద సేమ్ ఈజ్ అప్లికబుల్ ఈవెన్ ఇన్ అవర్ చర్చ్. మన సంఘం బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే మన సంఘంలో ఉన్న కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా అంటే జ్వరం లేకుండా, బీపీలు లేకుండా, షుగర్ లేకుండా కాదండి. ఓకే. సో కాబట్టి దేవుడు ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడు కుటుంబ వ్యవస్థ, అది నేర్చుకుని అది మన లైఫ్లో కూడా మన కుటుంబాల్లో ఉండాలని మనము ప్రార్థిద్దాము. చాలా చాలా దేశాల్లో ఒకప్పుడున్నటువంటి క్రైస్తవ్యం మనం అనుకుంటాం కదా, వెస్ట్రన్ కంట్రీస్లో పోయి ఉంటే నిజంగా క్రిస్టియన్గా బ్రతకాలంటే అమెరికాకి వెళ్ళిపోవాలా, ఇంగ్లాండ్కి వెళ్ళిపోవాలంటే చూడండి పోయి ఎట్టుందో అక్కడ. మనం అనుకుంటాం అమ్మో మన సూళ్ళూరుపేట చాలా నయమే అనుకుంటాం. ఏమండి, జస్ట్ పాపులేషన్ రికార్డ్స్ ప్రకారము అదేదో అంటారు కదా, చర్చికి వెళ్ళే వాళ్ళ నంబర్స్ తీస్తారు. దాని ప్రకారము సంఘానికి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఎవరు తెలుసా? అక్కడ పాశ్చాత్య దేశాల్లో 60+ అంట. 60+కి ఏమవుతాం మనం ఇక్కడ? రిటైర్ అయిపోతాం లైఫ్ నుంచి, అంతా అయిపోయి ఏదో అనుకుంటా ఉంటలే, అట్ట అనుకునే పరిస్థితి మనది. అక్కడ చర్చిలో మ్యాక్సిమం వెళ్ళేవారు ఎవరయ్యా అంటే 60+, 60 ఏళ్ళు మించిన వాళ్ళు, అంటే వృద్ధులు మాత్రమే అక్కడ సంఘాల్లో కనిపిస్తారంట. యవ్వనస్తులు అస్సలు కనిపించరంట. నిజంగా నేను ఒక కాలం చదివాను, ఉషాకు కూడా చెప్తుంటుంది, అక్కడ చర్చిలో మ్యాక్సిమము పెద్దోళ్ళే వస్తుంటారు, యవ్వనోడు కనిపించాడంటే వాడు ఎవడో బై మిస్టేక్ వచ్చినట్టుగా ఫీల్ అవుతారంట. ఓకే, కాబట్టి చాలా ఫ్యామిలీ అంటే ఎందుకు దిగజారింది అక్కడ సంఘ పరిస్థితి, ఎందుకు దిగజారుతున్నాయంటే కుటుంబ వ్యవస్థ సరిగా లేదు. అంటే ఏం జరిగిందండి అక్కడ? అంటే చర్చికి యవ్వనస్తులు ఎందుకు రావట్లేదు మీరు చెప్పండి, సింపుల్ క్వశ్చన్. ఫెయిత్లో లేరు, విశ్వాసంలో వాళ్ళు లేరు. ఎందుకు లేరు చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఫ్యామిలీ సపోర్టు లేరు, ఫ్యామిలీలో వాళ్ళకి విశ్వాసం గురించి చెప్పేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే అర్థం ఏంటండి? ఈవెన్ విశ్వాస భ్రష్టత్వానికి కూడా కారణం ఏంటి? కుటుంబ వ్యవస్థ. విశ్వాస అభివృద్ధికి కారణము కుటుంబ వ్యవస్థే. సో ఈరోజు మనం డిసైడ్ చేసుకుందాం, మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటే మనం దేవుల్లో బలపడతామనే విషయము గుర్తు చేసుకుందాం. సో చూడండి, ఒక మాట ఉంటుంది బైబిల్లో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చదవమ్మా. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. సో ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయనని బాగా ప్రేమించాలి, అందరికన్నా మిన్నగా ఆయన్ని తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఓకే, సో ఇంకొక చూద్దాము. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును.
మీరు ఆయన రాజ్యం ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క మెసేజ్కి దీనికి చాలా సంబంధము ఉంది. ఇప్పుడు చెప్పండి, మనలో మంచి ఫ్యామిలీస్, స్ట్రాంగ్ ఫ్యామిలీ, దేవుని చేత కట్టబడిన ఫ్యామిలీ ఉండాలంటే ఏం చేయాలి? ముందు మనం మొట్టమొదట ఆయన చెప్పింది కూడా అదే కదా, నన్ను ముందు మీరు వెతకండి, నన్ను ప్రేమించండి, ముందు నన్ను ఫాలో అవ్వండి. నేను విశ్వాసం కూర్చొని కొత్తల్లో అప్పుడు మనకి కొత్త విశ్వాసానికి మిడిమిడి జ్ఞానం ఉంటుంది అంటారు. బల హుషారుగా ఉండేవాడిని నేను, అడిగిన వాళ్ళకి రిప్లై ఇచ్చేస్తునేవాడిని హుషారుగా, అంటే ఎమోషన్లో. మా ఫాదర్ కూడా అదే జవాబు చెప్పాను నేను, ఏమిరా నేను చెప్పే మాట వినవా, నేను సినిమా తీసుకెళ్తానంటే రావా, మీ అమ్మ అజ్జేయమంటే చేయవా, ఏమనుకుంటున్నావు, మీ దేవుడు ఇటు చెప్పాడా, మాకు అవిధేయత చూపించమని చెప్పాడా అంటే ఈ వాక్యం చూసి చూపించాను నేను. ముందు ఆయన్ని ప్రేమించమన్నాడు. ఏమండి, చాలామంది కుటుంబాన్ని కట్టుకోవడం అంటే ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివి తండ్రి ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, చిల్డ్రన్ ఎలా ఉండాలి, అంకుల్స్ ఎలా ఉండాలి, అంకుల్స్తో చిల్డ్రన్ ఎలా ఇవి చదువు ఏమండి పుస్తకాలు చాలా ఉన్నాయి, హౌ టు డెవలప్ గుడ్ రిలేషన్షిప్స్ అని. బట్ వితౌట్ హిమ్ ఇట్స్ ఇంపాసిబుల్ టు బిల్డ్ ఏ హౌస్. మనకి విశ్వాసులకి ఇదొక్కటే మార్గదర్శి, దేవుడు ఒక్కడే మార్గదర్శి. ఆయన మాత్రమే మన కుటుంబాలని బలపరచగలడు, మరి ఉజ్జీవింప చేయగలడు, ఆయనలో కట్టగలడు. ఓకే, సో అంటే మనకి ఒక కుటుంబంలో, కుటుంబ వ్యవస్థలో ఒక మంచి వాతావరణము లేనిదే మనము విశ్వాసులంగా ఉండలేము. ఎంతమంది నాతో ఏకీపిస్తారు ఈ విషయం? ఇట్ ఇస్ ట్రూ. మన కుటుంబ వ్యవస్థలో, మన కుటుంబంలో ఆ వాతావరణం ఉండాలి. ఆ మంచి వాతావరణం ఉంటేనే అక్కడ మంచి విశ్వాసులు తయారవుతారు. యథా రాజ తదా ప్రజ అంటుల్లా, ఆ కుటుంబాలను బట్టే ఆ కుటుంబ సభ్యులు కూడా తయారవుతారు. కాబట్టి మనము ఖచ్చితంగా మన కుటుంబంలో ఒక దేవుని సన్నిధి అనే వాతావరణం ఉండాల్సిందే. అంటే ఎవరు ఉండాలి మన మధ్యలో? దేవుడు ఉండాలి. ఓకే, విల్ టాక్ సమ్ మోర్ థింగ్స్. ఓకే, జనరల్గా ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారండి? భర్త, భార్య, పిల్లలు అంటే కొడుకులు, కుమార్తెలు, అలాగే సిస్టర్స్, బ్రదర్స్, మదరు, ఫాదరు, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ చిల్డ్రన్, గ్రాండ్ అయిన వద్దులే మనకి, చాలు, అంతవరకు చాలు. ఫ్యామిలీ మెంబర్స్ అంటే మనం చెప్పుకునేది వీళ్ళే. కాబట్టి మన అండర్స్టాండింగ్ కోసము ఈరోజు ఇంతవరకే చూసుకుందాం. మరి ఎక్కువ సర్కిల్స్ దాటిపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఓకే, సో బైబిల్ యాక్చువల్గా ఏం చెప్తుంది? మెయిన్ రిలేషన్షిప్స్, బైబిల్ చెప్పిన రిలేషన్షిప్స్, పేరెంట్స్, చిల్డ్రన్, ఇంకా భర్త, భార్య, మెయిన్ వాళ్ళ గురించి. ఎందుకంటే దీంతోనే సిస్టము స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ తర్వాత వర్తింపజేస్తాడు దేవుడు అందరికీ. ఓకే, బైబిల్లో చూద్దాము. మనందరికీ తెలిసిన వాక్యాలే, మనం ఇంకొకసారి నెమరు వేసుకుందాం అంతే. హస్బెండ్ ఏం చేయాలండి? వైఫ్ని చదవండి, ఈ వాక్యం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:33. మెట్టుకు మీలో ప్రతి 33 కదనా? 5:33. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. అసలు ఏం చేయాలి? భర్త ఇప్పుడు ప్రేమించాలి. ఓకే, తనకన్నా ఎక్కువ ఏమీ రాయలే దేవుడు. తన్ను నువ్వు ఎంత బాగా, నేను ఎంత బాగా చూసుకుంటున్నానో, ప్రేమిస్తున్నానో, నువ్వు అంత ఇస్తే చాలు, అంత ప్రేమిస్తే చాలు. ఓకే, ఇంకొక మాట ఉంటుంది చూడండి, వైఫ్ ఏం చేయాలి ఉంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:18. భార్యలారా మీ భర్తకు విధేయులయ్యుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ఓకే, ఏంటంట? భార్యలారా మీ భర్తలకు
విధేయులై ఉండడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. సో సెట్ అయిపోయిందా? భర్త ఏం చేయాలి? ప్రేమించాలి. భార్య విధేయత చూపించాలి. నో ప్లీజ్ ప్లీజ్ నో నో యుగో. ఓకే, అహం వద్దు ఇక్కడ మనకి. ఓకే, దేవుడు చెప్పింది మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, నేనేంటి విధేయత చూపించేది, అంతా మీ అంతా ఇది అది అని అట్లా చెప్పొద్దండి. భర్త కూడా ప్రేమించాలి కదా, ప్రేమించాలి. ఓకే రైట్. ఇప్పుడు పేరెంట్స్ పిల్లల గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ గురించి ఏం చెప్పింది? కొలస్సీయులకు రాసిన పత్రిక 3:21 చదవండి. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టించకండి. దయచేసి అందరు ఇటు చూడబాకండి. తండ్రులు ఇక్కడ ఉన్నారు, మీ పని చెప్పకండి. ఎవరి తండ్రులు ఉంటే ఖచ్చితంగా మన రెస్పాన్సిబిలిటీ, నెంబర్ 1 మన రెస్పాన్సిబిలిటీ అండి. నేను కూడా ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తాను. కానీ కొన్ని కుటుంబాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మా కుటుంబంలో అలా జరిగేది. నేను దూరంగా ఉండేవాడిని. అప్పుడు వైఫ్ ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకుంటుంది, దేవుడు ఆ గ్రేస్ ఇస్తాడు. కానీ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు ఏమండి, నో కాంప్రమైజ్. మనము తండ్రులము మనం ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి పిల్లల విషయంలో. ఓకే, వంట ఆమె చేయాలా, పిల్లలకి ఆమె తినిపించాలా, వాళ్ళకి స్నానాలు మంచి అడ్లు ఆమె చేయాలా, ఏమైనా డిసిప్లిన్ చేయాలన్నా కూడా ఆమెనా? అన్యాయం కదండి అది, అన్యాయమే. ఖచ్చితంగా నేను చెప్పట్లేదు, దేవుడు మాట చెప్తున్నాడు. ఓకే చూడండి, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. సామెతలు 13:24 రాసి ఉంటుంది, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. ఏమన్నా ఎంత కరెక్ట్ అండి ఇది? చిన్నప్పుడు ఇంట్లో వదిలేయండి, బయట నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా హెడ్ మాస్టరు, ఆయనకి చాలా పేరుండేది. ఏం పేరంటే ఆయన హయాంలో ఎవరు ఫెయిల్ కానివ్వడు. మీకు పైసారి చెప్పాను నేను, ఫెయిల్ కానివ్వడు ఎటువంటి పరిస్థితుల్లో. చదువు చెప్తాడు బాగా. అట్ ద సేమ్ టైం ఇది కూడా, నేను స్కూల్లో ఎవరి చేతనైనా నేను దెబ్బలు తిన్నాను అంటే ఆయన చేతనే, ఇంకెవరి చేత తినలే నేను. అందరూ నన్ను ఇష్టపడేవాళ్ళు స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా. ఆయన ఒక్కడే ఒక ముటిక్కే వేసాడు, ఇంత బొప్పు కట్టింది నాకు. ఓకే, ఆయన కొట్టని వాళ్ళు ఎవరు లేరు. ఓకే, అయితే నేను ఇది కూడా చూశాను, చాలామంది ఆయన మీదకి గొడవకు వచ్చేవాళ్ళు పేరెంట్స్. ఎందుకంటే ఆయన రక్తం గారెట్టి కొట్టేవాడు అనమాట, గొడవకు వచ్చి చేసుకునేవాడు. సో కొంతమంది పేరెంట్స్ మాకున్న పేరెంట్స్ ఇంకా దెబ్బలేమని చెప్పేవాళ్ళు వచ్చి, కొట్టండి సార్, వీళ్ళు మా మాట వినరు, మీరు కొట్టండి అని చెప్పేసి. ఓకే, అంటే ఏం చెప్తున్నానంటే, ఏదైనా ఒక దెబ్బేస్తే వాడికి గాయం అవుతుంది, కానీ ఎదుటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే కొట్టేవాడు కూడా హెజిటేట్ చేయకూడదు, అరే కందిపోతాడులే అని చెప్పేసి. నా పిల్లలే నాకు సాక్ష్యం, వాళ్ళు నేను ఎట్టగొట్టాను. దర్శన్ కానీ మహిమ కానీ, అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. నేను ఎప్పుడో వచ్చేవాడిని ఇంటికి, 2 నెలలకో 3 నెలలకో లీవ్లో వచ్చేవాడిని. కానీ వీళ్ళ తులిపిచ్చేస్తాం అంటే ఎక్కువ తులిపి చేసేవాళ్ళు కాదు, అయినా కూడా ఎందుకు అనిపించేది, నేను వచ్చి వాళ్ళని గారాబం చేసి వాళ్ళని చెడిపి వెళ్ళకూడదు అనిపించేది నాకు. ఆ దేవుడు కూడా నన్ను ఇన్స్ట్రక్ట్ చేస్తుండేవాడు, నువ్వు గారాబం చేయొద్దు, నువ్వు ఏం చెప్పాలో వాళ్ళకి చెప్పు అని చెప్పేసి. బాగా కొట్టేవాడిని నేను. తలిపేసేసి హ్యాంగరో బెల్టో తీసుకొని వేసేసేవాడిని. ఏదో ఇప్పుడు 3 సాక్షులు చెప్తారు మీకు కావాలంటే, ప్రమేలు కూడా సాక్షి. ఓకే రైట్. ఎనీవే ఏమండి, నేను చెప్తాను, నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుడు చెప్పిన విషయం ఇది. మనం ఇప్పుడే అనుకున్నాం కదా దేవుడు చెప్పినట్టు చేయాలని. మన ఫ్యామిలీ సిస్టంలో దేవుడు చెప్పినట్టుగా మనము డెవలప్ చేస్తున్నాం కదా. ఏమంటే దయచేసి ఏ స్టేజ్లో ఏంటో ఆ స్టేజ్లో కాదు, కానీ ఒక స్టేజ్లో వాడికి అంటే ఆ దెబ్బ గుర్తెరిగి ఆ దెబ్బకి వాడికి పెయిన్ ఫీల్ అవుతాడే, రియలైజ్ అయ్యే వయసు వస్తుంది చూడండి, అప్పుడు మనం బెత్తము వాడాలి. సో ఇది కూడా మన బాధ్యతే, మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకొక మాట చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4.
తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. మరొకసారి చదవమ్మా. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇక్కడ మనం జస్ట్ ఇది జనరల్ సెన్స్లో మాట్లాడితే మనము కోపం ఎప్పుడు వస్తుంది పిల్లలకి? తండ్రి చెప్తున్నాడు, ఓ ఫాదర్, ఇంగ్లీష్లో చెప్పాలంటే డోంట్ ఇరిటేట్ యువర్ చైల్డ్. వాడి కోపము పుట్టించొద్దు. ఎప్పుడు వస్తుంది కొడుక్కి కానీ కూతురికి కానీ ఎప్పుడు కోపం వస్తుంది? అది వేరు. జనరల్గా ఇలాంటి సీన్ ఎప్పుడు జరుగుతుందంటే, సున్నితమైన విషయం ఇది. మన పిల్లల్ని ఇతరుల ముందు మనం అరిచామనుకోండి, కొట్టామనుకోండి, ఇది చిన్న కోపం కాదు. నేనైతే చిన్నప్పుడు ఒక రోజంతా వచ్చేవాడిని కాదు ఇంటికి. ఎవరి ముందో కాదు, సొంత సిబ్లింగ్స్ ముందు, మా అక్కల ముందే మా అమ్మ నన్ను కొట్టారని ఒక ఆమె, నన్ను పెంచుకునే టైప్లో ఉండేది ఒక ఆమె, అమ్మలాంటి ఆమె. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఆమె నాకు ఆ రోజుల్లో పావలా బిస్కెట్లు, తర్వాత సాపట్లు అమ్మేవాళ్ళు. ఏంది ఏదో రొట్టెలు అంటారు, ఇంత పెద్ద ఏదో రొట్టెలు. మా ఆవిడ చూడండి, రొట్టెలు ఏదైతే నేను చెప్పండి అంటుంది. చెప్పాలి ఏ రొట్టె అని. అలాంటివన్నీ కూడా తినిపిస్తూ ఉండేది. సాయంత్రం వరకు ఇంటికి వచ్చేవాడిని కాదు నేను. అవమానం. తర్వాత మా అమ్మ రాయబారం పంపించేవాళ్ళు నా కోసం. అప్పుడు ఈమె తీసుకెళ్ళి నేను వదిలేదనమాట ఆమె. అప్పుడు చల్లబడేవాడిని. ఎందుకు వస్తుంది కోపము? ఇప్పుడు చెప్పండి. ఏమంటే, దయచేసి వీ షుడ్ బి సెన్సిబుల్. పిల్లల్ని ఏదైనా అనాలి అనుకుంటే వేరే వాళ్ళ ముందు అనకుండా దయచేసి. నేను సీరియస్ చెప్తున్న విషయం. రివర్స్ అయిపోతాయి మ్యాటర్స్, రివర్స్ అయిపోతాయి. దయచేసి వాళ్ళని ప్రైవేట్గా, వ్యక్తిగతంగా హెచ్చరించండి. అందుకని నేను ఎప్పుడు తలిపేసేవాడిని. ఓకే, ప్రైజ్ గాడ్. ఓకే, కొంతమంది కోపం ఉంటుంది ఇప్పుడు నా మీద, కానీ తప్పదు, చెప్పాల్సి వస్తుంది. ఓకే, 1 తిమోతి పత్రిక 5:4. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనముల గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఒక్క నిమిషం ఉండమ్మా. నిజముగా అనాథి అయిన ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనుములు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నెక్స్ట్ వేమ్మా నేర్చుకునేవాళ్ళను. ఓకే, అంటే ఏంటి అంటే అక్కడున్న పిల్లలు ఏం చేయాలి? పెద్దలకి వాళ్ళని గౌరవించడము నేర్చుకోవాలి. ఈ రోజుల్లో అది లేదు, అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ అనేది అయిపోతుంది. మరి ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారో ఏమో తెలియదు, కానీ ప్లీజ్, గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ. దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఈవెన్ మనకు కూడా, యవనస్తులే కాదు, ఏమంటే వివాహమైన వాళ్ళకి అమ్మమ్మలు ఉంటారు కదా. మరి అప్పుడు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఆమెకి. నువ్వు పెళ్ళి అయిపోయిందని గమ్మున ఉంటావా? ఏమైందిలే అనుకుంటావా? కాబట్టి పిల్లలు కూడా పెద్దలకి ఏం చెయ్యాలని ఇంకొక వాక్యంలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 చదవమ్మా. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. సో ఇప్పుడు అన్ని బంధాలు వచ్చేసినాయా బైబిల్లో? భర్త ఏం చేయాలి? ప్రేమించాలి. భార్య ఏం చేయాలి? విధేయత చూపించాలి. తర్వాత పిల్లలు ఎట్లా, తండ్రి ఏం చేయాలి? గద్దించాలి. అలాగే వాళ్ళకి కోపము వచ్చినట్టుగా చేయకూడదు. దేవుని జ్ఞానంతో డీల్ చేయాలి. అలాగే పిల్లలు ఏం చేయాలి? వాళ్ళకి విధేయత చూపించి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడము నేర్చుకోవాలి. ఏమండి, ఈ సిస్టమ్, ఈ బేసిక్ సిస్టమ్స్ ఇవన్నీ దేవుడు చెప్పినవి, ఇవి ఉంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ గాడ్స్ ఫ్యామిలీ. ఇందులో డౌటే లేదు.
మనం ఏమేమో అనుకుంటాం, అట్ట చేయాలని చెప్పేసి బేసిక్ థింగ్స్ ఇవి దృష్టిలో పెట్టుకొని దేవుని జ్ఞానం అడిగి, దేవుని నడిపింపడిగి, వెన్ వీ స్టార్ట్ లీడింగ్ ఫ్యామిలీ, దట్ విల్ బి బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఐ కెన్ అష్యూర్ యూ. ప్రైజ్ ద లార్డ్. అలాగని పర్ఫెక్ట్ ఫ్యామిలీ అని చెప్పండి నేను. ప్రతి కుటుంబంలో బలహీనతలు ఉంటాయి. అయినప్పటికీ వాళ్ళు పడిపోయేంతగా నీ కుటుంబం ఉండదు. వాళ్ళు నీకు అవమానం తెచ్చేంతగా కుటుంబము ఉండదు. ఎందుకంటే మనం ప్రయత్నిస్తున్నాం ఆయన చెప్పినట్టుగా మన కుటుంబ వ్యవస్థని కట్టుకోవడానికి మనము ప్రయత్నిస్తున్నాం. ఓకే, ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 చాలా రెఫరెన్స్. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించాలి. మనం కుటుంబం అంటేనే బంధాలు. ఈ బంధాల్లో ఏముంటాయంట? సహించుకోవాలి ఒకరినొకరు. అంటే సహించుకోవడం ఎందుకు రాశాడు ఆయన? ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టే. ఆయన ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, మీరు పర్ఫెక్ట్ అని చెప్పట్లయినా ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అయితే వాటిని ఏమైనా కాపాడుకుంటాం ఐక్యతని. ఆత్మచేత ఆత్మ కలిగించు ఐక్యత. ఏమండి ఈ ఐక్యత ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుడు మన మధ్య ఉన్నప్పుడే. దేవుడు మన మధ్య ఉన్నప్పుడు ఈ ఐక్యతని మనం కాపాడుకోగలం. ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. అలాగే 26వ వాక్యం రాసి ఉంటుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఏమంటే కోపతాపాలు ఒక ఫ్యామిలీలో మామూలే. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ కొత్తగా పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, లేదా జస్ట్ పెళ్ళైన వాళ్ళకి నేను సూచిస్తున్నాను, మీరు ఊహించుకోకండి నా నడక ఎట్లుంటుందని. ఎట్లా సినిమాల్లో స్లో మోషన్ ఉంటుంది, అట్లుండదు. ఒక కొత్త కపుల్ నన్ను ప్రశ్న వేశారు, అంకుల్ ఏదైనా మాకు సలహాలు ఇవ్వండి అంకుల్, మా కపుల్కి మేము కొత్తగా పెళ్లి చేసుకున్నాం కదా, ఏమన్నా అంటే నేను అమ్మ మీరు కొట్టుకుంటూ ఉంటారమ్మా అప్పుడప్పుడు, ఏం కంగారు పడబోకండి అంటే, అంకుల్ నిజమా అన్నారు. ఎస్ డెఫినెట్గా. లేదు అంకుల్ మేము అలా ఉండమంటాం అంకుల్, నేను రాసిస్తాను మీకు దాచిపెట్టుకోండి, అది జరిగినప్పుడు ఫోన్ చేయండి అని చెప్పా. ఎన్నిసార్లు జరిగి ఉంటుందో వాళ్ళ లైఫ్లో. మామూలే ఇది. అది జరిగినప్పుడు ఏదో స్ట్రేంజ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని మనకు కంగారు పడిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఏం చదివాం మనం మాట? కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం వస్తుందండి, కోపం వస్తుంది. ఎందుకు రాదు కోపము? నాకు రోజు కనీసం 2 సార్లు వస్తుంది మా ఆవిడ మీద. ఓకే, అప్పుడు మా ఆవిడ అంటది. టెక్నిక్స్ నేర్చుకోవాలి మనం, కోపాన్ని ఎట్లా అణచాలి. మా కొద్దిగా పొగుడుకుంటాయి ఈరోజు మా ఆవిడని. ఓకే, ఫ్యామిలీ సిస్టమ్ చెప్పుకుంటున్నాను కనుక. ఎప్పుడైనా నేను బాగా ఇదైపోయినప్పుడు, ఎమోషనల్ ఫీల్ అయిపోయినప్పుడు మా ఆవిడ చేసే సూపర్ పని అని తెలిసి ఏం మాట్లాడదు. 5-10 నిమిషాలు సైలెంట్ అయిపోతుంది. ఆ పనులు ఆమె చేసుకుంటూ ఉంటుంది. అంటే నాకు సమయం వచ్చినట్టు. అప్పుడు నన్ను ఇంట్రోస్పెక్షన్ మొదలవద్దు నాకు లోపల. ఆమె మాట్లాడడంలా, ఆమె మాట్లాడితే గీరొచ్చు, ఏం లాభం? అప్పుడు నేను ఏసైని గీరుతా. పర్వా దైపోయింది పర్వా, సారీ పర్వా. అప్పుడు వెంటనే మా ఆవిడ వెనక్కి తిరుగుతా. ఇగో మీ అందరికీ మీరు గుర్తొస్తున్నారు కదా, వస్తారు, ఇది జరుగుతుంది. ఇది కొద్దిగా ఇగో ఉంటుంది మనలో. నేను ఎందుకు ఏమన్నా ఒక్కసారి దాన్ని మెయిన్ ఆఫ్ చేసేయండి, ఆ ఇగోని దించేయండి కిందకి, స్విచ్ చేయి. యూ విల్ సీ ద చేంజెస్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి కోపపడండి కానీ పాపము చేయొద్దు, క్రియారూపకంగా దాన్ని చూపించొద్దు. కొంతమంది అంటారు, కొంతమంది టెక్నిక్స్ చెప్తుంటారు, కోపం వస్తున్నాడని లెక్క పెట్టుకోవాలంట. ఏం లెక్క పెట్టుకుంటావు? 1 2 3 4 5 6 7 8 10. ఏమండి, నాకు తెలిసిన ఒక పరిష్కారం తెస్తే ప్రార్థన చేద్దాం. ఎసయా 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 ఎసయా. ఇది
నువ్వు 100 లెక్క పెట్టుకున్నది తెగిపోయేది. దేవుడు లేకుండా తెగేది ఎట్లాగూ తెగిపోతుంది. కానీ యేసయ్యని అడుగుదాం, ఆత్మశక్తిని అడుగుదాం. నువ్వు చెప్పావు కదా యేసయ్యా, నేనేమీ చేయలేనయ్యా నువ్వు లేకుండా, నాకు సహాయం చేయనైనా, సహాయం అడిగినప్పుడు హీ విల్ డూ ఇట్. కానీ మనం ఆ మాటే చెప్పం ఆయనకి, ఆ మాటే చెప్పం. ప్రైజ్ ద లార్డ్. ఇంకోటి చూడండి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కాబట్టి నాకు తెలిసి దీని అర్థం ఏంటంటే మ్యాక్సిమము 12 గంటలు మాత్రమే నీ కోపము ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండడానికి లేదు. ఒకవేళ ఉదయం 7 గంటలకు మొదలైతే రాత్రి 7 గంటలకంతా క్లోజ్ అయిపోవాలి. అంటే ఎక్కువసేపు దీన్ని మనము హృదయంలో ఉంచుకోకూడదు. ఉంచుకుంటే ఏమవుతుంది, అది లోపల ఏమవుతుంది, పాపం అయిపోతుంది. క్రియారూపం బయటకు వచ్చేస్తుంది. చోటిచ్చేస్తామండి. ఏమండి మీరు గమనించండి, మనలో ఎన్ని ఆలోచనలు లోపల ఉండొచ్చు, కానీ అది అది అప్పుడు ఏం కాదు, అంతవరకు ఏం కాదు. ఒక్కసారి అవన్నీ లోపల కలిసి డుమ్ అంటది. అప్పుడు నోట్లో ఒక మాట వస్తుంది, అయిపోయా అంటలే, అయిపోయా. ఆ మాట రాక మునిపే మనం ప్రయత్నం చేయాలి. ఒక్కసారి మాట బయటకు వచ్చిందంటే, ఒక పాస్టర్ గారు లండన్లో మా అక్క వాళ్ళు వెళ్ళే చర్చిలో ఒక ఎగ్జాంపుల్ చూపించాడంట. ఒక టూత్పేస్ట్ తీసుకొచ్చి మొత్తం పిండేసాడంట లోపలిది, ఒక డిష్లో పిండేసి విశ్వాసులను అడిగాడంట, ఎవరైనా మళ్ళీ దీంట్లో ఎక్కిస్తారా అని అడిగాడంట. ఎవరు చేయలే. అప్పుడన్నా అంట, నీ నోటి గుండా వచ్చే మాట కూడా అలాంటిదే, దాన్ని తిరిగి కుదరదు, దాని పర్యవసానాలు అవి, రిజల్ట్స్ అవి చేసే పోతుంది. కాబట్టి పేస్ట్ బయటికి రాకముందే జాగ్రత్త పడాలి, మాట బయటికి రాకముందే జాగ్రత్త పడాలి. ఏమండి, ఇవి చాలా సున్నితమైన విషయాలు, ఇవన్నీ సున్నితమైన విషయాలు. నేను ఈరోజు ఇంకో విషయం చెప్తున్నాను. మేము చాలా ఈ లోకానికే, యేసుప్రభు చెప్పిన లోకానికే వెలుగు అన్నట్టుగా, ఈ లోకానికే మేము రోల్ మోడల్స్ భార్యాభర్తలు అనుకునే వాళ్ళకు కూడా ఈ చిన్న టపాసులు పేలతాయి. పేలినప్పుడు భయపడిన అవసరము లేదు. దేవునికి అప్పచెప్పుకొని మనము దేవుడికి అప్పచెప్పుకుంటే వీ కెన్ కాంకర్ దట్. ప్రైజ్ గాడ్. ఓకే, ఇప్పుడు పిల్లల విషయంలో నేను ఒక విషయం చెప్తాను. మేము పాటించింది, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు, వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మేము వాళ్ళ ముందు మ్యాక్సిమం ట్రై చేసేవాళ్ళం, అరుచుకోకుండా మ్యాక్సిమం ట్రై చేసేవాళ్ళం. ఒకవేళ అయిపోయింది అనుకోండి, పేస్ట్ బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక మాట చేసేవాడు. దేవుడు నేర్పించాడు మాకు ఆ విషయం. ఏంటంటే, ఒకసారి నేను ఇట్లాగే అరిచేశాను ప్రమీల్ని. భోజనం దగ్గర కూర్చోన్నాం, భోజనం కాదు, భోజనం కూర్చోబోతున్నాం లంచ్లో. వాళ్ళు చిన్నపిల్లలు ఇద్దరు, బాగా అరిచేశాను. వాళ్ళిద్దరు వింటున్నారు బెదిరిపోయి. నాకు అయ్యో అనిపించింది. ఏం బిలీవర్స్ రా మనం, ఇంత అయిపోయాను నేను అనుకుని. ఇంకా లోపల ఇటు తిరుగుతున్నాను నేను, ఏం అర్థం కాకుండా ఏం చేయాలని. శబ్దాలు వస్తున్నాయి, పళ్ళాలు కొట్టడానికి కాదండి, వడ్డించడానికి. నాకు తినబుద్ధి ఇట్లా. అప్పుడు దేవుడు చెప్పాడు నాకు, నిజం చెప్పాడు, నేను జరిగితే చెప్తున్నాను. హీ వాజ్ స్పీకింగ్ త్రూ మై కాన్షియస్. దేవుడు నా మనస్సాక్షి ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు కంగారు పడకు, తప్పు చేసావు, నీ పిల్లల్ని కూడా నువ్వు హర్ట్ చేసావు, వాళ్ళు టెర్రరైజ్ అయిపోయినారు నీ దెబ్బతోటి. ఏంటి నాన్న, నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, లంచ్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ వాళ్ళిద్దరు ముందు వాళ్ళు వినేటట్టుగా నీ వైఫ్కి నువ్వు సారీ చెప్పు. ఆ మాట వినగానే నేను పాడైపోయింది. మీరు నమ్మరండి, అదే జరిగింది. అందరం కూర్చున్నాము. ఒక్కసారి నేను ప్రమేల వైపు చూసి వాళ్ళిద్దరు వినేటట్టుగా సారీ డియర్, నాన్న ఏమనుకోబాకండి నాన్న, మీరు కూడా ఏదో ఎమోషనల్ అనేసాను అని చెప్పగానే 1000 వాట్స్ బల్బు వెలిగినట్టు మా అందరి ఫేసులు ఎగిరిపోయింది అంతా. ఒక్కసారి చూడండి. ప్రైజ్ ద లార్డ్. సో ఇటువంటి చిన్నవి ద్వారా మన రిలేషన్షిప్స్ మనము బలపరుచుకోవచ్చు. ప్రైజ్ గాడ్. ఓకే, తర్వాత చిన్న చిట్కాలు, ఇవన్నీ చిట్కాలండి.
మన రిలేషన్షిప్ డెవలప్ ఏదో పెద్ద పనులు చేయని అవసరం లేదు. మనం ఏదో కొండల్ని పగలగొట్టడం అవసరం లేదు. ఏదో మిసెస్ వంటింట్లో ఉంది, పని చేస్తుంది, ఏదో నాకు తెలిసింది నేను చేయడానికి ప్రయత్నించాలి. అట్లీస్ట్ ప్రయత్నించాలి. చేసినా అయిపోయినండి, చేయనా అని అనండి. ఏం బ్రదరు నేను చేయనా అని ఆ మాట అనండి చాలు. అబ్బా బంగారు కొండ అనుకుంటుంది హృదయంలో. చేయగలిగితే చేయండి. ఓకే. సో అట్లా చిన్న చిన్న విషయాలు మనము ఎప్పుడైతే వాళ్ళకి సపోర్టివ్గా ఉంటామో, కొంతమంది నేను చూశానండి, నేను పల్లెటూరులో పెరిగాను కదా, నాకు తెలుసు. పల్లెటూరులో హస్బెండ్స్కి చాలా ఈగో ఉంటుందండి, చాలా ఈగో ఉంటుంది. నన్ను యూట్యూబ్లో ఎవరైనా చూసి తిట్టినా పర్లేదు. పల్లెటూర్లలో ఈ రోజుల్లో ఎట్లనో తెలియదు కానీ నాకు, నా చిన్నప్పుడు భర్తలకి అది ఏమంటుందని మగరాజ్యం. కనీసము కూతుర్ని ఎవరికి ఇస్తున్నారో కూడా చెప్పరు, వాళ్ళతో డిస్కస్ చేయరు. భార్య పేరుకు భార్య పక్కన వాళ్ళతో ఎవరితో అంటుంటే వింటదామే వెనక పొయ్యిలో ఈ చేపలు వేస్తూ చేపలే అవి వింటదనమాట. ఈమె ధైర్యం కూడా చేయదు, ఏమండి అమ్మాయిని ఇస్తున్నారా, మాట్లాడేశారా అని కూడా అడగదామి, ధైర్యం చేయదు. ఇటువంటి రిలేషన్షిప్స్ దయచేసి ఒకవేళ మనలో ఎవరికైనా దురదృష్టవశాత్తు ఇటువంటి రిలేషన్షిప్ ఉంటే దయచేసి హస్బెండ్స్ బివేర్, జాగ్రత్తగా ఉండండి. దేవుడు గమనిస్తున్నాడండి. ఓకే. సో ఒక కుటుంబంలో మనం అనుకుంటూ ఉంటాం కదా, ఫ్రెండ్స్ని ఇష్టపడతారు ఎవరన్నా? ఫ్రెండ్స్ని ఇష్టపడతారు ఎవరన్నా? మీరు ఇష్టపడతారా? అమ్మో ఇష్టపడతారు. ఏమండి మనం ఫ్యామిలీలో ఎందుకు ఉండకూడదండి? ఫ్రెండ్షిప్ ఎందుకు ఉండకూడదండి? చెప్పండి, మీరు చెప్పండి. స్నేహితులుగా ఎందుకు ఉండకూడదు? ఆ ఫ్రెండ్షిప్ అట్మాస్ఫియర్ ఎందుకు ఉండకూడదు? వై కాంట్ బి? మనము అనుకుంటే దేవుడికి చెప్తే సమస్తం సాధ్యమే. కొంతమంది ఉంటారు, బాబోయ్ నవ్వే ఉండదు, ఫేస్లో నవ్వు అనేది ఉండదండి. ఏమండి పప్పు వేసుకుంటారా? వద్దా. ఏమండి సాంబార్ బాగుందండి? బాగుందిలే. ఉప్పు ఏమైనా? అప్పుడు చూస్తాడు, బాగానే ఉందిలే. నవ్వే రాదు. ఏమండి సమస్య? ఒకవేళ ఎవరైనా అన్నారనుకో, నేనంతే నేను చెప్తున్నాను, ఈ వ్యక్తిని ఫ్రెండ్స్లో వదిలిపెట్టండి. కిక్క 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 నవ్వుతుంటాడు. మరి ఇంట్లో వచ్చినప్పుడు నవ్వు పెట్టిపోయింది. డబుల్ యాక్షను. అక్కడేమో ఒక మధుబాబు, ఇంట్లో ఏమో ఇంకో మధుబాబు. అంత అన్యాయం అండి. అలాగే ఎందుకు ఉండకూడదు ఇంట్లో మనం? ఇట్ ఈస్ వెరీ వెల్ పాసిబుల్. నేను చెప్తున్నాను మీకు, ఇది సాధ్యమే. వైఫ్ తోటి, హస్బెండ్ తోటి, పిల్లలతోటి వై డోంట్ బి జాయల్? ఎందుకు సరదాగా ఉండకూడదండి? ఒకసారి చిన్నప్పుడు మహిమని ఎవరు అడిగారంట, చిన్నప్పుడు మహిమ 4th 5th చదువుతుంది, ఒక ఆంటీ అడిగారంట, అంటే ఆమెకి ఆంటీలే అడిగారంట, అమ్మా మీ ఇంట్లో మీరు బాగా కరెక్టే కదా, ఆ సిస్టర్ నాకన్నా చిన్నది పాపం. సో ఆమె అడిగారంట, మహిమ మీ ఇంట్లో బాగా సరదాగా ఉంటారు కదా మీరు అని. ఎక్కడ తెలిసింది ఆమెకి? ఒక్కసారి కూడా మా ఇంటికి రాలి ఆమె. చెప్పండి, మీరు చెప్పండి. ఏమండి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ ఇంటి మెంబర్స్ ఫేస్లు చూస్తే అర్థమైపోద్ది. పక్కా టెన్షన్ వాతావరణం అంటే వాళ్ళు బయటకు వచ్చినా కూడా టెన్షన్గానే ఉంటారు. జాయిల్ వాతావరణం అంటే బయటకు వచ్చినా కూడా వాళ్ళు జాయిల్గానే ఉంటారు. ఏమండి లెటస్ మేక్ ఇట్ ఏ హ్యాబిట్. మన ఇంట్లో దేవుణ్ణి అడుగుదాం సరదాగా, భోజనానికి కూర్చున్నప్పుడు సరదాగా జోక్స్, వల్గర్ జోక్స్ వేసుకోమని చెప్పండి నేను, నవ్వించుకోవడానికి. చిన్న మీ ఇంట్లో జరిగింది చేయండి. మీ ఇంట్లో జరిగినవి చిన్న జరుగుతుంటాయి, పొరపాటు జరుగుతాయి. పొరపాట్లని చక్కగా మాట్లాడుకొని నవ్వుకోండి కాసేపు. మా ఇంట్లో భలే మాట్లాడుకుంటారు నా గురించి, నాకేమో సీరియస్గా ఉన్నట్టుంటాను నేను, కానీ నాదాలో చాలా పొరపాటు జరుగుతుంటాయి. అవి వీళ్ళు నవ్వుకుంటుంటారు. ఫస్ట్ కోపం వచ్చేది నాకు తెలిసి చేశాను నేను అనుకుంటూ, ఒరే వాళ్ళకు ఆనందం వేస్తుంది కదా, నాకు నవ్వుకోనండి, ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు వస్తుంది నాకు, అప్పుడు నేను చెప్తా, లిమిట్ దాటుతున్నారు మీరు అని చెప్తా.
గుడ్ టు బీ జాయిల్ అమంగ్ ద ఫ్యామిలీ మెంబర్స్. ప్రైజ్ గాడ్. ఓకే, సో ఒక కుటుంబము, మీరు ఒక విషయం నేను చెప్తాను ఈరోజు, ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి విషయం. ఉదయం ఒకసారి ప్రార్థన, మధ్యాహ్నం ఒకసారి ప్రార్థన, సాయంత్రం ఒక్కసారి ప్రార్థన, రోజుకు 3 సార్లు వర్షిప్, రోజుకు 3 సార్లు వాక్య పఠనము, ఇన్ని చేసుకోండి మీరు. కానీ మీ మధ్య ఒకరితో ఒకరు మాట్లాడుకునే సంభాషణ లేకపోతే ఇవన్నీ పెద్ద సున్నా, ఏ ఉపయోగం ఉండదు. మాట్లాడుకుందాం, ఒకరితో ఒకరు మాట్లాడుకుందామండి. మమ్మీ డాడీ ఆఫీసులకు పోయా, పిల్లలు స్కూల్కి పోయా, సాయంత్రం అందరు కలుసుకుంటారు. ఇప్పుడు ఆటలు కూడా లేవు దురదృష్టవశాత్తు. ఆటలు ఆడాలంటే ఇదే. పోనీ మమ్మీ డాడీలు ఏమన్నా మాట్లాడతారంటే, మమ్మీ వచ్చే 9 గంటలకి సాయంత్రం, డాడీ వచ్చే 10 గంటలకి. డాడీ అంటే కాసేపు గమనం ఉండరా, మమ్మీ నా తలనొప్పి ఉందన్న. ఇంకేముంటుందండి జాయిలు అక్కడ? ఏముంటుందండి? కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్తాను దానికి, దీన్ని మీరు అడుగుతారేమో మేము పరిష్కారం ఏంటండి అని. నేను చెప్తా, ఏమండి, బ్యాంక్ అడిగిన చెప్తాను. బ్యాంకులో కస్టమర్లు ఒక్కొక్కసారి నా సర్వీస్ చూసి తెగ పొగిడేస్తుంటారు నన్ను. సార్ ఏం సర్వీస్ సార్, ఏం సర్వీస్ సార్. అట్లా సర్వీస్ చేస్తూ చేస్తూ నేను 6 గంటల పైన ఉండను. ఎప్పుడు నేను చెప్పేస్తా, అయ్యో నేను పోవాలా, మా ఫ్యామిలీ ఉంది, నాకు వేరే పనులు ఉన్నాయి. మా మేనేజర్ రిక్వెస్ట్ చేస్తాడు ఒక్కోసారి నన్ను, సార్ 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 సారీ సార్ అంట. సారీ సార్, ఇప్పటికే 1.5 గంట ఎక్కువ ఉన్నాను సార్, నాకు చాలా పనులు ఉన్నాయి సార్, నాకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళిపోతాను. ఏమండి, మీరు చేస్తూ, నేను చెప్పేది మీ పనులు ఎగ్గొట్టమని చెప్పట్లేదు. ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, కంపల్సరీగా ఇవ్వండి. మనుషుల పొగడ్తల కోసం వర్క్ చేయొద్దు మీరు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఫస్ట్ ఆయన్ని కోరుకోవాలి, తర్వాత ఫ్యామిలీని కట్టుకోవాలి, ఆ తర్వాతే పరిచర్య. వస్తాను, ఆ పాయింట్ కూడా వస్తాను నేను. కాబట్టి డెఫినెట్గా అండి, టైము దొరికితే, కొంతమంది అంటారు, ఇంటర్వ్యూలో చూసాను నేను, మీరు ఫ్యామిలీతో ఎలా గడుపుతారండి? నేను చెప్పేది సేవకుల గురించి. ఫ్యామిలీతో ఎలా గడుపుతారండి? ఎస్, ఆఫ్ కోర్స్, ఐఎమ్ సో బిజీ ఇన్ మినిస్ట్రీ, బట్ వెన్ ఎవర్ ఐ గెట్ టైమ్ ఐ స్పెండ్ విత్ ఫ్యామిలీ. నేను చాలా సేవలో బిజీగా ఉంటాను, నాకు టైం దొరికినప్పుడు నేను నాకు ఫ్యామిలీతో గడుపుతాను. ఆ ఇంటర్వ్యూ చేసేవని అడిగాడు తెలుసా, సార్ నా సలహా ఏమనుకోవద్దు, మీరు చక్కగా మినిస్ట్రీ చేస్తున్నారు, చాలా గొప్ప సేవ చేస్తున్నారు, కానీ టైం దొరికినప్పుడు కాదు, కానీ టైము తెచ్చుకుని వాళ్ళతో గడపండి సార్. ఆయన నిజంగా, ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఆ మాట అన్నప్పుడు. ఎస్ సార్, యు ఆర్ ట్రూ, యు ఆర్ కరెక్ట్. ఏమంటే నేను ఒక విషయం చెప్తాను, సేవ విషయం వద్దాం మనం. లేదు, సేవకి వెళ్ళే ముందు ఇంకొంచెం మామూలుగా మాట్లాడుకుని సేవలోకి వెళ్దాం. మ్యారేజ్ ఆఫ్టర్ లవ్, దీన్ని ఏమంటారు? మ్యారేజ్ ఆఫ్టర్ లవ్, లవ్ మ్యారేజ్ అంతేనా? ఆఫ్టర్ లవ్, మ్యారేజ్ ఆఫ్టర్ లవ్, ప్రేమ తర్వాత వివాహం. ప్రేమ వివాహమే కదా? డౌటా? నేను తప్పు చెప్తున్నా? చెప్పండి, కరెక్టే కదా? మ్యారేజ్ ఆఫ్టర్ లవ్ చెప్పాను నేను. ఆఫ్టర్ లవ్, ప్రేమించిన తర్వాత పెళ్ళి, దీన్ని ఏమంటారు? ప్రేమ వివాహం. ఎందుకు రయ్యనా ఈరోజు ప్రేమ వాళ్ళ గురించి వాళ్ళు చెప్తా. నేను ఇంగ్లీష్లో చెప్తాను మీకు బాగా అర్థం అవడానికి. మ్యారేజ్ ఆఫ్టర్ లవ్, నో గ్యారంటీ ఆఫ్ పీస్. సమాధాన గ్యారంటీ లేదు. రివర్స్, లవ్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఏంటి అర్థం? పెళ్ళి తర్వాత ప్రేమ. ఏమండి, ఇది అసాధ్యమా? పెళ్ళికి ముందు ప్రేమ, ఇదొక కేసు. పెళ్ళి తర్వాత ప్రేమ, ఇదొక కేసు. పెళ్ళికి ముందు ప్రేమలో సమాధానం ఉంటుందో ఉండదో గ్యారంటీ లేదు, కానీ ఒక ప్రీచర్ చెప్తే నేను నాకు టచ్ చేసింది, రాసుకున్నది దీన్ని పాయింట్. నేను పెళ్ళి తర్వాత నువ్వు ప్రేమించడం నేర్చుకుంటే సమాధానం గ్యారంటీ. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ప్రేమ పెళ్ళిళ్ళల్లో
గ్యారెంటీలు ఉండవు, వీళ్ళ నేచర్ ఎట్లుంటుందో, వీళ్ళ ఎమోషన్స్ ఎట్లుంటాయో, ఎట్లా మారుతారో తెలియదు. కానీ ఒక్కసారి పెళ్లి చేసుకొని నువ్వు ప్రేమించడం మొదలెడితే దట్ ఈస్ అంటారు గ్యారెంటీడ్ లవ్, గ్యారెంటీడ్ పీస్, సమాధానం అక్కడ ఉంటుంది. ప్రైజ్ గాడ్. సో ఒక ఉదంతం నేను చెప్తాను మీకు. బహుశా మీరు ఈవెన్ గూగుల్లో కూడా చూడొచ్చు. ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి ఏమంటుందని కమెంటే, కానీ ఇది పబ్లిక్ అయిపోయింది కనుక నేను మాట్లాడుతున్నాను. ఒక వాక్యం చూద్దాం దానికి ముందు. 1 తిమోతి పత్రిక 3:5. ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? ఏం చెప్పాడమ్మా, మళ్ళీ ఇంకోసారి చెప్పమ్మా. ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును? ఎలాగూ పాలించును. నౌ వి హ్యావ్ కమ్ టు ద మినిస్ట్రీ. పరిచర్య అంటారు కదా, దేవుని సేవ. ఏం చేస్తున్నారండి? దేవుని సేవ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారండి? దేవుని సేవ అండి. మీ వైఫ్ ఏం చేస్తున్నారండి? దేవుని సేవ అండి. ఈయనకి వద్దాం. ఇందాక అనుకున్నాం కదా, మామూలు లైఫ్ వేరు, సేవలు ఉన్న జీవితాలు వేరు. వాళ్ళ గురించి దేవుడిని చెప్తున్నాడు. అర్థమైందా? వాక్యం అర్థమైంది మీకు? చదివాం కదా వాక్యం. వాళ్ళ గురించి చెప్తున్నాడండి. మొదట పరిచర్య, ఆ తర్వాతే ఫ్యామిలీని చెప్తున్నాడా? ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘముని ఎలాగూ పాలించును. ఏమండి, ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి ఎవరైనా మీరు పుస్తకాలు తెచ్చుంటే రాసుకోండి. ఇది ఆర్డర్. ఫస్ట్ దేవుడు, తర్వాత కుటుంబం, తర్వాత పరిచర్య. ఫస్ట్ దేవుడు ఫౌండేషన్, ఆ తర్వాత ఫ్యామిలీ, దానిపైన పరిచర్య. చాలామంది రివర్స్ చేస్తారు. ఫస్ట్ దేవుడే ఉంటాడు, కరెక్టే, కానీ తర్వాత ఏముంటుందండి? పరిచర్య, ఆ తర్వాత ఫ్యామిలీ. ఇది రైట్ ఆర్డర్ కాదు. నేను ఎంతోమంది కుటుంబాలను చూశాను. ఏమో నిజంగా నేను చెప్పుకోవడానికి బాధేస్తుంది నాకు. మంచి సేవకుల పిల్లలు, ఆ సేవకులు చనిపోయిన తర్వాత వాళ్ళ సేవ ద్వారా మేము ఆశీర్వదించబడ్డాం. వాళ్ళు మరణం అప్పుడు వ్యక్తిగతంగా, వాళ్ళు బయటికి చెప్పలేకపోయినా సాక్ష్యాల్లో వ్యక్తిగతంగా నాతో పంచుకుంటే నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. వ్యక్తిగతంగా ఏం పంచుకొని తెలుసా? అన్న, మా డాడీ ఎంత సేవ చేశారో, ఎంతమందికి ఆశీర్వాదకు ఉన్నారన్న, కానీ మాకు మాత్రం లేడన్నా. నేను షాక్ అయిపోయాను. ఏంటి నాన్న అట్ట అంటున్నావు నువ్వు? ఎంతమంది సాక్ష్యాలు చూసావు కదా, ఎంతమంది ఎంత చక్కటి విషయాలు చెప్పారు, డాడీ ఎంత బ్లెస్సింగ్ ఉన్నారు వాళ్ళకి అంటే. నిజమన్నా, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నిజమన్నా, ఇది వాస్తవం. మా జీవితాలకి ఆయన బ్లెస్సింగ్గా లేడు. ఏంటి విషయం అంటే, అబ్బాయి చెప్తున్నాడు, వారానికో 10 రోజులకో వాళ్ళ డాడీని చూసేవాళ్ళు అంట. వాళ్ళ డాడీతో మాట్లాడడమే 10 రోజులకోసారి 11 రోజులకోసారి వాళ్ళకి అవకాశం వచ్చేదంట. మాకు నిజంగా డాడీ ప్రేమ మాకు తెలియదన్నా. మేము చాలా మిస్ అయ్యాం ఆయన్ని. చాలా చెడు మార్గంలోకి వెళ్ళిపోయాం మేము. ఈరోజు కూడా మేము దాన్ని తట్టుకోలేకపోతున్నాం. ఆ మార్గాల నుంచి బయటపడలేని పరిస్థితులు మాకున్నాయి. దీనికి పబ్లిక్గా మీరు గూగుల్లో కొట్టండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను ఇప్పుడు మీకు. బెన్నీ హిన్ అనే ఒక సేవకుడు ఉన్నారు, చాలామంది వినుంటారు ఆయన గురించి. బెన్నీ హిన్, ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దానికోసంగా ఆయన మినిస్ట్రీ ఏర్పాటైంది. గొప్ప కార్యాలు జరిగించాడు దేవుడు ఆయన మినిస్ట్రీలో. ఆయనకి 30 సంవత్సరాల మ్యారీడ్ లైఫ్ తర్వాత 79లో ఆయనకి పెళ్ళయింది. ప్లస్ 30 సంవత్సరాలు అంటే ఎంత? 2009లో డైవర్స్ అయింది. అన్నీ ఇవ్వండి, నేను చెప్పడం అవసరం, మీరు హిస్టరీ కొట్టండి, గూగుల్లో వచ్చేస్తుంది. ఎందుకోసం డైవర్స్ వచ్చింది కూడా ఉంది విషయాలు. నేను ఆ టైంలో నేను యాక్టివ్గా ఉన్నాను బాగా. నేను చూస్తూ ఉండేవాడిని, లైవ్ న్యూస్ అంతా చూస్తునేవాడిని. ఆమె ఇచ్చిన విషయం ఏంటో తెలుసా? ఆమె ఇచ్చింది నోటీసు వైఫ్ డైవర్స్కి. వాళ్ళిద్దరు కలిసి సేవ చేశారు. ఈరోజు కూడా ఆమె సేవలో ఉంది, ఆయన ఇద్దరు సేవలో ఉన్నారు ఇప్పుడు కూడా.
కలిసి సేవ చేసి 30 సంవత్సరాలు బ్లెస్డ్ మినిస్ట్రీ చేసిన తర్వాత ఆమె డైవర్స్ నోటీస్ పంపించింది. డైవర్స్ నోటీస్లో ఎందుకు వచ్చారు అంతా పబ్లిక్ చేయలేదు, కానీ ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు ఆ మాట, అది పబ్లిక్ అయిపోయింది. ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పింది తెలుసా? ఆయన చెప్పాడు తెలుసా? ఒకటి, నా తప్పు వల్ల ఈమె నాకు డైవర్స్ ఇచ్చింది. కారణం ఏంటంటే నేను మినిస్ట్రీ అని చెప్పేసి దేశాలు తిరుగుతూ ఆమెని, నా పిల్లల్ని నేను అశ్రద్ధ చేశాను, అదొక కారణం. రెండవ కారణం ఏది చెప్పాడు? ఆమెకి దానివల్ల సిక్నెస్ వచ్చేసింది, ఆమెకి అనారోగ్యం వచ్చేసింది. ఆ అనారోగ్యానికి ఒక ట్యాబ్లెట్స్కి ఆమె బానిస అయిపోయిందంట, అడిక్ట్ అయిపోయింది ఆమె. ఆ ట్యాబ్లెట్స్ లేనిది ఆమె ఉండలేదు. ఆ ట్యాబ్లెట్స్ వాడని పరిస్థితులు, వాడని అవసరం లేని పరిస్థితులు వచ్చినా కూడా ఆమె దానికి అడిక్ట్ అయిపోయిందంట. ఎంతోమంది సలహాలు ఇచ్చారు, నాకు వాడొద్దు అని చెప్పేసి వాడేసింది ఆమె. ఈ ఎన్ని కారణాల చేత ఆమె ఆయనకి డైవర్స్ నోటీస్ పంపించింది. 3 సంవత్సరాలు వాళ్ళు దూరంగా ఉన్నారు, డైవర్స్గానే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ దేవుని మహాకృప చేత, కొంతమంది ఇన్వాల్వ్మెంట్ చేత వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి కలుసుకున్నారు. 2013లోనూ 14లోనూ తిరిగి పెళ్లి చేశారు వాళ్ళకి. 60+లో మనకి షష్టి పూర్తి చేస్తుల్లో మన వైపు షష్టి పూర్తి, ఆ విధంగా 60+లో వాళ్ళకి వివాహం చేశారు మళ్ళీ. ఆ వివాహం చేసిన ఆయన కూడా రీనార్డ్ బోంకే, ఆయన మంచి ఎవాంజలిస్ట్ ఆయన. ఓకే, సో మీరు ఆ వీడియో కూడా చూడండి, దాంట్లో కూడా కపుల్స్కి రైట్ మెసేజ్ ఇచ్చినాడు ఆయన. ఆ రీనార్డ్ బోంకే ఆయన వాళ్ళ పెళ్లి రోజునే ఇచ్చినాడు, అది రెండోసారి పెళ్లి జరిగినప్పుడు. ఓకే, సో మీరు అనుకోవచ్చు అమ్మ పోనీలే అని చెప్పేసి 2024లో మరి ఇంకొకసారి నోటీస్ పంపించింది ఆమె, రెండో డైవర్స్. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ వాళ్ళు రీకన్సిల్ అవ్వలే, డైవర్స్ అయిపోయింది. నేను ఈరోజు మార్నింగే ఆమె వీడియో చూసా, ఆమె సేవ చేస్తుంది. ఆమె సేవ చేసి ఏం చెప్తుందో తెలుసా? మీకు వీలైతే గ్రూప్లో పెడతాను, వీడియో చూడండి. ఆమె ఉమెన్స్ మీటింగ్ పెట్టింది, ఉమెన్స్ మినిస్ట్రీ అంటే ఎవరైతే స్త్రీ సేవకులు ఉన్నారో వాళ్ళ మధ్య ఒక మీటింగ్ పెట్టి ఆమె ఏం చెప్తుందో తెలుసా? సేవలో, మినిస్ట్రీలో నా చేదైన అనుభవం ఏంటంటే, స్త్రీలకి అంటే సేవకుల భార్యలకి వాళ్ళ పిల్లలకి జరుగుతున్న అన్యాయము నన్ను బాధించింది అని చెప్తుందన్నమాట. అంటే ఏంటంటే అర్థం? పరిచర్యని వాళ్ళు ప్రాథమికంగా ఎంచుకుని కుటుంబాన్ని చేశారు. ఇదొక అంటే రిజల్ట్ ఇది. కాబట్టి మనకి ఒకవేళ మనల్ని ఎవరైనా దేవుని సేవకు పిలిచినా సరే, దయచేసి కుటుంబాల్ని మనము అశ్రద్ధ చేయొద్దు. కుటుంబాలుగా సేవ చేస్తున్నా సరే, కొంతమంది అనుకుంటున్నారు ఇద్దరు కలిసి చేస్తున్నా, ఇద్దరు కలిసే ఉన్నాం కదా, వాళ్ళిద్దరు కూడా కలిసే ఉన్నారు. చివరికి ఏమైంది? డైవర్స్ అయిపోయింది. కారణము ఆమెకి అసమాధానము అయిపోయింది. ఆమె వ్యక్తిగత ఎమోషనల్ అవసరాలు ఆయన తీర్చలేకపోయాడు. ఎప్పుడు తిరగడమే, దేశాలు తిరగడమే. వాళ్ళ పిల్లలు కూడా ఇంటర్వ్యూ చేశారు, ఆయన ఇంటర్వ్యూస్ వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ చేశారు అది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అండి, ఈరోజు మన ఆర్డర్ మారిపోవాలి. ఈరోజు నుంచి ఫస్ట్ దేవుడిని ప్రేమిద్దాం, ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. నెక్స్ట్ ఆర్డరు ఫ్యామిలీ, నెక్స్ట్ పరిచర్య. దీని అర్థం అదే కదండి. ఫస్ట్ నీ ఫ్యామిలీని కట్టుకో, తర్వాత నువ్వు పరిచర్య చెయ్యి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందాక మనం ఫస్ట్ చూసే ఏం వాక్యము? ముందు నన్ను వెంబడించండి. కన్ఫ్యూజ్ కావద్దు. ఆ వెంబడించడం అంటే పరిచర్య వెంబడించడం అని కాదు, దేవుణ్ణి ప్రేమించుదాం మనం ఫస్ట్. ఆయన పరిచర్య. మార్తా మరియల స్టోరీ గుర్తు చేసుకుందాం. మార్తా ఏం చేస్తుంది? పరిచర్య. ఆయనకి అది చెయ్యాలి, ఇది చేయాలి, సేవ. మన మరియం ఏం చేస్తుంది? పాదాల కింద ప్రేమిస్తుంది. ఇది ప్రేమ, అది పరిచర్య. ఎవరిని ఎంకరేజ్ చేశాడు ఆయన? మరియమ్మనే. మార్తాన్ని కొంచెం హెచ్చరిక చేశాడు, ఇది అవసరము, ఏమి డిస్టర్బ్ చేయకు. పరిచర్య కన్నా అండి ప్రేమతో కూడిన కుటుంబాలు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాతే పరిచర్య. ఇది ఎప్పుడు మనము మర్చిపోకూడదండి, ఇది దేవుని రూల్, గుర్తుపెట్టుకుందాం. ఓకే, సో లాస్ట్కి వచ్చేద్దాం మనము. ఒక మనుషుల్ని ప్రేమించాలి, కానీ ఆ ప్రేమ పొసెషన్ అవ్వకూడదు. చెప్పేది బాగా వినండి. మనుషుల్ని అంటే కుటుంబంలో భార్యాభర్తలు ఉన్నారనుకోండి, పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని ప్రేమించుకోవాలి, కానీ
దాన్ని దాన్ని ఏమంటారు, అది బలహీనత కాకూడదు. అంటే పొసెషన్ అంటే అది పిచ్చి కాకూడదు, వ్యసనం అయ్యకూడదు. ఎందుకంటే ఎంత వ్యసనం అయిపోద్దంటే కొంతమంది జీవితాల్లో వాళ్ళని దేవుడి నుంచి దూరం లాగేస్తారు, దేవుడి నుంచి లాగేస్తారు. దేవుడి కన్నా ఎక్కువ వాళ్ళని ప్రేమిస్తున్నారు కనుక వాళ్ళని వీళ్ళ ఎంత పిచ్చి ప్రేమ డెవలప్ చేసుకుంటారంటే వాళ్ళ మీద, వాళ్ళని దేవుడి నుంచి కూడా లాగేస్తారు. ఎవరికి నష్టం అండి? ఒక వ్యక్తికి అన్యాయం చేసినట్టే కదా నువ్వు, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీసినట్టే కదా. కాబట్టి ఈ ప్రేమలు లిమిటేషన్స్లో జాగ్రత్తగా మనము చూసుకుంటూ ఉండాలి. పిచ్చి ప్రేమలు కాకూడదు, దేవుని ప్రేమ ఉండేలా మనము చూసుకోవాలి. ఓకే, సో లాస్ట్ ఒక 2-3 పాయింట్స్ తీసుకొని మనం ప్రార్థన చేసేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 29-30. ఆయన దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్లను, పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఏమండి, ఇక్కడ యేసయ్యని వెంబడిస్తే, యేసయ్యకి మొదటి ప్రాధాన్యత నువ్వు ఇస్తే ఏమన్నా లాస్ అయ్యారా వాళ్ళు? భార్యనైనను, ఇంటినైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైన, పిల్లలనైనా విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును, పరమందు నిత్య జీవమును పొందకపోవడం నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అంటే అర్థం ఏంటి? మనము యేసు ప్రభువుకి, యేసయ్యకి ప్రాధాన్యత నంబర్ 1 ప్లేస్ ఇచ్చినప్పుడు నువ్వు నష్టపోయేది ఏమీ లేదు. నీకు నష్టపోతున్నట్టు అనిపిస్తుంది స్టార్టింగ్లో, కానీ ఇంకా నువ్వు లబ్ధి పొందుతావు, ఆశీర్వాదం పొందుతావు. కాబట్టి మన లైఫ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ నో డౌట్ మనము దేవుడికే ఇవ్వాలి, యేసయ్యకే ఇవ్వాలి. అయితే నెక్స్ట్ అంటే చూసారా, కుటుంబం పెరిగిందా లేదా? వాళ్ళకి చాలా రెట్లు పెరిగింది కదా. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థని డెవలప్ చేసుకోవడానికి సీక్రెట్ ఏంటంటే ఈరోజు దేవుడు మనకు రివీల్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆయన్ని మనము ప్రేమించాలి. ఆయన నేర్పిస్తాడు మనకి ఏ విధంగా మన కుటుంబాన్ని కట్టుకోవాలో. ఏమంటే ఏదైనా సరే మనం గుర్తుపెట్టుకుందాం, ఈరోజు రాసుకుందాము, మైండ్లో గుర్తుపెట్టుకుందాము. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎనీథింగ్ ఫస్ట్ గాడ్, దెన్ ఫ్యామిలీ. గాడ్కి ఫ్యామిలీకి మధ్య ఏది రానివ్వద్దండి దయచేసి. ఈవెన్ అవర్ ప్రొఫెషన్, మన ప్రొఫెషనల్ లైఫ్ కూడా, మనం చేసే ఉద్యోగం కానీ మన పని బాటలు కూడా ఈ రెండింటికి రానివద్దు మధ్యలో. కుటుంబం తర్వాతనే. నేను చాలామందిని చూస్తుంటాను అన్నమాట. వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేయలేరు లైఫ్, ఎందుకంటే అక్కడికే ఎగ్జాస్ట్ అయిపోతారు వాళ్ళు. ఆ ఆఫీసులోనే ఎగ్జాస్ట్ అయిపోతారు, ఇంటికి పోనివ్వరు. ఇంటికి పోయినా కూడా వాళ్ళకి సమాధానము ఉండదు. ఇంకేం ఎంజాయ్ చేస్తారండి పిల్లలతోటి, హస్బెండ్ తోటి, వైఫ్ తోటి. సో దయచేసి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎనీథింగ్ ఆఫ్టర్ ఫ్యామిలీ ఓన్లీ. ఇది కుదరతుందండి. దేవుడు చెప్పాడండి, కుదురుతుంది. అయితే ఫ్యూ థింగ్స్ వీ మే హ్యావ్ టు ఫోర్సేక్. కొన్ని ఫోర్ఫీట్. నువ్వు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, కొంతమందికి వాళ్ళ ప్రొఫెషనే ఐడల్. విగ్రహారాధన గురించి మాట్లాడుకున్నాం కదా పోయినసారి. కొంతమందికి వాళ్ళు చేసే పనే వాళ్ళకి ఒక విగ్రహం. అదే దేవుడు. ఒక ఆయన అంటున్నాడు నాతోటి, సార్ అంటే పని చేస్తుంటే భలే కిక్ వస్తుంది బ్రదర్, భలే కిక్ వస్తుంది. ఆ అన్న ఆయన బ్యాచులర్ అయితే ఏం ప్రాబ్లం, కూర్చోండి, ఏం కాదు, కిక్ వస్తుంది, బాగా వస్తుంది. రేపు కిక్ ఇస్తారు, అంత అయిపోయిన తర్వాత. ఇదే జరిగేది. ఒక ఫ్యామిలీ మెంబర్గా అయినప్పుడు యూ నీడ్ టు సెటిల్ డౌన్. నువ్వు కొన్ని వదులుకోవాలి. థ్రెటనింగ్స్ కూడా వస్తాయి నీకు, కొన్ని వస్తాయి నీకు. భయభ్రాంతులు గురి చేస్తారు కూడా, వస్తాయి కొన్ని పరిస్థితులు వస్తాయి. డోంట్ వరీ. నన్ను ఒకసారి ఒక ఆయన బెదిరించాడు. మాటికి సెలవులు తీసుకుంటున్నారు మీరు, మీకు ప్రమోషన్ పడితే మీకు ప్రాబ్లమ్స్ తెలుసు కదా అన్నాడు. నేను అది మాట్లాడిపోయా ఆయనతోటి. నేనేం మాట్లాడతాను చెప్పండి?
సార్ నేను వదులుకున్నాను సార్ ఇవన్నీ అని చెప్పబోయా. ఎందుకులే ఇంతోటి అని చెప్పేసి రాబోతున్నా. మా సెక్రటరీ ఉంటుంది అప్పుడు, ఆయన జంట్ ఉండేవాడు. ఆయన చెప్తున్నాడు, సార్ ఆయన సెలవు పోనీయండి సార్, ఆయన ప్రమోషన్ గిమోషన్ ఏం వద్దు సార్, ఆయన 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 సిస్టమ్ వేరు సార్ అని చెప్పాడు. అయిపోయా. ఏమండి, వస్తాయి కొన్ని ఛాలెంజెస్ వస్తాయి, సవాళ్ళు వస్తాయి. అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, ఏదైనా కరెక్షన్స్ చేసుకోవచ్చు, కానీ ఏదైనా సహాయం కావాలంటే బయట వాళ్ళు సహాయం చేస్తారేమో, కానీ కుటుంబం కరెక్షన్ చేయడానికి బయట వాళ్ళు రారండి. మన యాజమాన్యం రాదు, మన బాసులు రారు, ఎవరు రారు, మనమే చేసుకోవాలి. అది రాకముందే దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. లెట్ us బ్యాలెన్స్ అవర్ లైఫ్స్, ఫస్ట్ గాడ్, దెన్ ఫ్యామిలీ, దెన్ ఎవ్రీథింగ్. మూడోది ఏదైనా సరే. ప్రైజ్ గాడ్. చివరి వాక్యం చెప్పుకుందాము. మొదటి తిమోతి 3:4. ఒక్క నిమిషం మనం వద్దమ్మా, అది నేను ముందు తీసుకొచ్చాను దాన్ని. లూకాసు వార్త 2:51. లూకాసు వార్త 2:51. 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. ఎవరండి? ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? యేసయ్య. తానేంటో అందరికి అర్థమైంది. యెరూషలేములో తన జ్ఞానం ఏంటో అర్థమైంది. వాళ్ళ పేరెంట్స్కి అందరికీ అర్థమైపోయింది. అక్కడ ఉన్న వాళ్ళ కింద ఏమో ఈయన చిన్నవాడు కాదు, దైవ సంభూతుడు అని అర్థమైపోయింది. అయితే ఇంటికి వచ్చి, మమ్మీ నాకు స్పెషల్ చైర్, మమ్మీ ఈరోజు మీతో నేను ఎట్టి పరిస్థితుల్లో పడుకోను, మీ బెడ్రూమ్లో నేను పడుకోవడానికి లేదు, మమ్మీ నాకు స్పెషల్ రూమ్ ఏర్పాటు చేయండి మమ్మీ అని చెప్పానాడా? ఏమన్నాడు? వారితో కూడా బయలుదేరి నజరేతునికి వచ్చి వారికి లోబడి ఉండెను. చూడండి, రిలేషన్షిప్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు చూడండి ఆయన. హ్యూమన్ రిలేషన్షిప్స్కి. ఎవరైనా భూమి మీద ఆయనకి ఏమవుతుంది? ఆమె తల్లి. యోసేపు ఏమవుతాడు? ఆయనకి తండ్రి. ఆయన నిజమైన తండ్రి ఎవరు? యెహోవా. కానీ ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్స్ కోసం ఇచ్చిన ఎగ్జాంపుల్ అది. ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులకి లోబడి జీవించాడు. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఏ రిలేషన్షిప్స్ మనకి దేవుడు ఇచ్చాడో కుటుంబంలో, ఆ రిలేషన్షిప్ కాపాడుకునే బాధ్యత మనకు ఉంది. దేవుడు ఫస్ట్, దేవుడు తర్వాత కుటుంబము, తర్వాతే ఏదైనా పరిచర్య అయినా, నీ ప్రొఫెషన్ అయినా, ఇంకొకటైనా. సో లెట్ us ప్రే సీరియస్లీ. మనం సీరియస్గా ప్రార్థన చేద్దాం దేవుడికి. దేవా, ఒక్కొక్కసారి నా చేత అవ్వడం లేదు ప్రభువా, నా వల్ల కావడం లేదు ప్రభువా, అయినా నీలో నేను సమస్తమును చేయగలను. ఒక వాక్యం నాకు ఎందుకు ప్రేరేపణ కలిగిస్తుందండి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తమును చేయగలను. ఈ వాక్యాన్ని మనం నమ్మినట్లయితే ఏది నువ్వు అసాధ్యం అనుకుంటున్నావో అది దేవుడు సుసాధ్యపరుస్తాడు. చాలామంది, లాస్ట్ పాయింట్ ఒక వర్షం చెప్పేసి తల ఉంచుకుందాం మనం. చాలామంది పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతుంటే పేరెంట్స్ డిస్కరేజ్ చేస్తారండి. చాలా పెథటిక్ కండిషన్ ఇది. పిల్లలు చక్కగా దేవుళ్ళు ఎదుగుతుంటే కొంతమంది దానికి ఒప్పుకోరు. నేను చూశాను చాలామందిని. ఏందిరా ఈ మధ్య ఎక్కువ బైబిల్ చదువుతున్నావు, ఏందిరా ఈ మధ్య ఎక్కువ సండే స్కూల్కి వెళ్తున్నావు, ఎందుకంటే సండే స్కూల్ అంతసేపు ఏం చేస్తున్నావు, ఏందిరా యూత్ మీటింగ్కి పెద్ద 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 ఇదిగా వేస్తున్నావే, ఇంట్లో ఈ పనులు చెయ్యి. ఏమండి, దేవునితో రిలేషన్షిప్ కోసం ఎవరు ప్రయత్నిస్తున్నా వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. పరిచర్య కాదు, ఐఎమ్ అగైన్ రిమైండింగ్ యూ, పరిచర్య గురించి చెప్పట్లే నేను. దేవునితో సంబంధం కోసం ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా ప్రయత్నిస్తుంటే లెట్ us పుష్ దెమ్, వాళ్ళు ఎంకరేజ్ చేద్దాం. ఎందుకంటే దేవునితో ఒక్కసారి బంధం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా మన బంధాలు కూడా, మన సంబంధాలు కూడా బాగుపడతాయి, మన కుటుంబాలు కూడా బాధపడతాయి. సో లెట్స్ గివ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ టు గాడ్, ఫ్యామిలీ, దెన్ ఎనీథింగ్ ఎల్స్. తల వంచుకుందాం,
ప్రార్థన చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను స్టార్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకో దేవుడు అక్కడ స్కిప్ చేయించాడు. ఈ వీడియో చూడండి. ఈ వీడియో వల్ల ఫ్యామిలీ సిస్టము, ఒక మంచి ఫ్యామిలీ ఉండడం ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. చూడండి. Sai là một số bạn. Đi bắt nó bay dài. Đi một tàu sai. Sai là một số bạn. Đi bắt nó bay dài. Đi một tàu sai. How easy it is for us to forget what it was like when we were once family. The times we shared. How easy it is for us to forget how to love. Apa, 食飯啦。嚟食飯。How easy it is for us to forget how to smile. It's easy to forget. 阿爸，你做咩啊？阿爸，仔，一步一步嚟，你一定得嘅。But it's even harder not to love. Ba, Ma. Papa, Mama, 食飯。仔，食飯。 Family is forever. ప్రార్థించుకుందాం. మనందరికీ ఆ వీడియో అర్థమై ఉంటుంది. మరి చెడు తిరుగులు తిరుగుతున్నటువంటి కొడుకును మరి మందలించడం, దేవుడు తండ్రికి ఇచ్చినటువంటి ఆ బాధ్యత నెరవేర్చాడు, హెచ్చరిక. అలాగే మరి కుమారుడు అలిగి వెళ్ళిపోవడం, ఆ తర్వాత కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ ముసలి వయసులో ఉన్నటువంటి తండ్రి అన్నీ చూసుకుంటూ తను నడవగలిగే పరిస్థితికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. ఇటువంటి ఎన్నో, ఒక కుటుంబ వ్యవస్థ గట్టిగా ఉంటే, బలంగా ఉంటే, ఎవరి డ్యూటీలు వాళ్ళు సక్రమంగా చేస్తుంటే, హెచ్చరిక ఇవ్వాల్సిన సమయంలో హెచ్చరికలు, ప్రేమ చూపించాల్సిన సమయంలో ప్రేమలు చూపిస్తే ఆ కుటుంబాన్ని ఏ శక్తి వంచలేదు. ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీ బంగారు హస్తాలకి మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. సంకీర్తనారాధన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. అవును తండ్రి, ఏ వ్యవస్థ అయినా బాగుండాలంటే తండ్రి, అక్కడ ఉన్న కుటుంబాలు సంతోషంగా ఉండాలి. మేమందరం కోరుకుంటాం. సంకీర్తన సంఘంలో ప్రతి వ్యక్తి బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఒక సంఘంగా బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలి కదా ప్రభువా. అందుకే ఈ దినం మా గుర్తు తెచ్చావేమో. మొట్టమొదటిగా తండ్రి, మా పునాది నువ్వే. నువ్వు లేకపోతే మేము లేవు, మా జీవితాలు లేవు. కానీ ఆ తర్వాత ప్రభువా, కుటుంబాల గురించి గుర్తు చేసావు నువ్వు. మా కుటుంబాలను మేము కట్టుకోవాలి తండ్రి. ఎవరు కట్టరు ప్రభు మా కుటుంబాన్ని. నువ్విచ్చిన కృపతో మేమే కట్టుకోవాలి. తల్లిదండ్రులకు చాలా పెద్ద బాధ్యత ఉంది ప్రభువా. అదొక యజ్ఞం లాంటిది తండ్రి. బిడ్డలు చేతికొచ్చేంత వరకు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా తండ్రి వారిని నడపాలి. అయ్యా, ఈ దినాల్లో ఈ స్పీడ్ యుగంలో తండ్రి నిజంగా మాకు సమయం లేదు. ఎన్నో పనులు, ఎంతో బిజీ. మరి మా కుటుంబాల్ని పట్టించుకునేంత సమయం మాకు లేదేమో అనిపిస్తుంటుంది తండ్రి. అయినప్పటికీ నీకు సమస్తము సాధ్యమే. ఎవరిమైతే తండ్రి తెలియని రీతిలో మా కుటుంబాలకి మేము ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నామో మాకు సహాయం చేయండి. మా కుటుంబాలు సంతోషంగా ఉండగలగాలి తండ్రి. మా కుటుంబాల్లో ఆనందం చూడగలగాలి ప్రభు. మా కుటుంబంలో సంతోషం చూడగలగాలి తండ్రి. మా కుటుంబాలు మేమే కట్టుకోవాలి ప్రభు. మాకు ఆ తెలివి దయచి, నా జ్ఞానం దయచేయండి దేవా. మాకు ఆ జ్ఞానం దయచేయండి. కుటుంబానికి ఇవ్వగలిగిన ప్రాధాన్యత, ఇవ్వగలిగే జ్ఞానం మాకు దయచేయండి. ఎవరమైతే పరిచర్యగా మా పనులు మేము చేస్తున్నామో తండ్రి, మేము కూడా ఈ విషయాన్ని గమనించి కుటుంబం తర్వాత ఏ పరిచర్య అయినా, అవును తండ్రి, మేము కుటుంబంగా సంతోషంగా ఉండగలిగినప్పుడే కదా ప్రభువా ఈ పరిచర్యలైనా చేయగలం. నీతో సంబంధం మాకు ఇంపార్టెంట్ ప్రభువా. మీతో రిలేషన్షిప్ మాకు అవసరం నాయన. చాలా ఉన్నాయి మేము పరిష్కరించుకోలేని విషయాలు, చాలా ఉన్నాయి మేము నిర్ణయాలు తీసుకోలేని విషయాలు, చాలా ఉన్నాయి మేము కన్ఫ్యూజన్లో ఉన్న విషయాలు. మాకు సహాయం చేయండి అండి, నడిపించండి. ఎంతమంది బిడ్డలమైతే ప్రభా కుటుంబాలుగా మేము కలిగి ఉన్నాము, చక్కని కుటుంబాలు కట్టుకోగలిగే కృప మా అందరికీ దయచేయమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.